ఇవి ఆలయ కట్టడాలు కావు, కొండల మధ్యన రాత్రుల్లోనే చెక్కబడి కాలాన్ని ఎదురుస్తూ నిలిచిన దైవ విగ్రహాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం రెడ్డి కుంకాల గ్రామంలో మనం ఇప్పుడైతే ఉన్నాం. ఇక్కడికి రావడానికి ప్రథమ కారణం ఏంటంటే కనుక కుంకాలకు ఏదైతే రెడ్డి కుంకాలు ఉందో రెడ్డి కుంకాల నుండి ఒక 2 కిలోమీటర్ల లోపలికి ఇక్కడ దేవాలయాలు అయితే ఉన్నాయని కొండల మధ్యన అనేది గ్రామస్తుల ద్వారా GX9 న్యూస్ తెలుసుకుని గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు ఆ యొక్క దేవాలయ దగ్గరికి అయితే వెళ్తాం జరుగుతుంది. అది ఇప్పుడు కట్టిన దేవాలయాలు కాదు, సుమారు రాజుల పరిపాలన, రెడ్డి రాజుల పరిపాలనప్పుడే అక్కడ దేవాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి శివుడి దేవాలయం, రెండోది గుబ్బలమంగళ దేవాలయం అనేసి చెప్పడం అయితే గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. అదే కాదు, ఇక్కడ పాండవులు నివసించారండి. పాండవులు ఇక్కడ చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించినట్లుగా ఆనమలు కూడా ఉన్నాయి. ఇక్కడ భీముడు అడుగు ఉందని, ఇంకా చాలా దైవికమైన విశిష్టతమైన మార్గాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయనేసి ప్రజలైతే చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలతో కలిసి GX9 న్యూస్ ఒక అడుగు ప్రజలతో కలిసి బయలుదేరుతూ ఉన్నది. ఆ దేవాలయాల్ని నా కంటితోటి మన కంటితోటి చూపిస్తానికి మా ప్రయత్నం. ఈ కొండ మధ్యకి అయితే కనుక మనం వెళ్తాం జరుగుతూ ఉంది. ఆ కొండ మధ్యనే దేవాలయాలు ఉన్నాయి. చేటల మోపు ఉన్నది. భీముడు ఇక్కడ నివసించినప్పుడు చేటలు అల్లారు. దాని యొక్క స్థల పురాణంగా వీళ్ళైతే చెప్తూ వస్తున్నారు. అంతేకాదు, నేను చూపిస్తాను, నా చేయనపరంగా చూసినట్లయితే కనుక మీకు కెమెరా కూడా కనపడదు. చాలా దూరాన్ని ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు దగ్గర ఒక సింహాసనం కింద భీముడు కూర్చునే స్థలం గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. వీలైతే కనుక GX9 న్యూస్ అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే ఆనమాలు ఉందో, లేదు భీముడి కూర్చునే స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం అయితే గ్రామస్తుల ద్వారా మేము చేయడానికి అయితే ఉన్నాం. మనం శివుడు అలాగనే గుబ్బలమంగ దేవాలయానికి అయితే కనుక ఇక్కడ చిన్న మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల దేవాలయం ఉందని తెలియటానికి మామిడాకులతో ఇక్కడ గ్రామ ప్రజలు కట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి దాదాపు ఒక 15 నిమిషాలు నడిచినట్లయితే కనుక దేవాలయాల దగ్గరికి అయితే వెళ్తామనేసి గ్రామస్తులే చెప్తా ఉన్నారు. ఇది ప్రభుత్వాలు గుర్తించి, లేకపోతే సంబంధించిన అధికారులు గుర్తించి ఇక్కడ ఒక రోడ్డు మార్గం అయితే వేస్తే కనుక మంచి టూరిజమైన ప్లేస్గా గుర్తింపు వస్తుంది అనేసి గ్రామస్తులు అయితే కనుక చెప్తా ఉన్నారు. మనం గుబ్బలమంగం గుడి దగ్గరికి అయితే రావటం జరిగింది. దాదాపు కొండలమట, వాగులమట, గుట్లమట నడుచుకుంటూ కిలోమీటర్ నడవగా ఇక్కడ గుబ్బలమంగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పూర్వం అయితే కనుక జన నివాసం ఉండేవారు అనేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆనమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాకళ్ళు బట్టలు ఉతికినట్లు ఆనమాలు అవన్నీ కూడా ఉన్నాయి. రాజుల టైంలో ఇక్కడ వాళ్ళు నివాసం చేశారేమో, అందుకని ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద గుబ్బలమంగం వారు మనం ఇప్పుడు GX9 ద్వారా చూపిస్తున్నమాట. ప్రతిదీ కూడా ఇక్కడ 4-5 బొమ్మల్ని గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ప్రతి పండక్కి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఒకళ్ళుగా ఇద్దరుగా చాలా మంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వేసవికాలం అయితే కనుక చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు కోళ్ళు కోసుకుని లేకపోతే ఎటపూతలు వేసుకుని ఏర్పాట్లు అయితే కనుక చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటంటే కనుక ఇక్కడికి రావటానికి సరైన మార్గం లేదు, నడకే మాకు ఆధారం అయ్యింది కనుక మాకు కొద్దిగా వెహికల్స్ వచ్చే మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తే బాగుంటది అనేసి ఇక్కడ నాతో పాటు వచ్చిన గ్రామస్తులు అయితే కనుక తెలియజేస్తాం. వాళ్ళకు మనం అయితే కొండల్లో ఉన్న శివాలయానికి అయితే వచ్చాము. ఏదైతే గ్రామస్తులు చెప్పారో వాళ్ళతో పాటు ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు చూద్దాం, నేరుగా లోపలికి వెళ్దాము. అక్కడ ఈ కొండ బాగు చేసేటప్పుడు వీళ్ళు పొలాలకని వచ్చినప్పుడు కొండ దగ్గర కొద్దిగా ఆకారం అయితే కనపడ్డది. ఆ ఆకారం శివుని ఆకారంలో ఉన్నది అనేసి
వాళ్ళు భావించి ఇక్కడ ఒక పాకేసి ఆ పాక లోపల ఆ యొక్క పదిముని అయితే పెడతాం జరిగింది. రండి చూద్దాం. చిన్నగా చక్కగా కూడా ఆ చుట్టూరు తడికి అల్లిగి పెట్టారు. మరి చూసినట్లయితే కనుక ఇదే శివలింగం రూపంలో ఇక్కడ ఏర్పాటు అయితే జరిగింది. వీళ్ళు గ్రామస్తులు అయితే గనక మట్టితోటి ఈ పైన అయితే గనక లింగ రూపాన్ని అయితే పెట్టి ఏర్పాటు చేస్తారు. కిందది ఇదే చెప్పారు గ్రామస్తులు. ఈ రూపం కింద కనపడ్డది కనుక మేము ఇక్కడ శివుణ్ణి దైవంగా భావించి ఆయన ఇక్కడ వెలిసారనేసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అనేసి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క రెడ్డి కుంకాల గ్రామంలో ఉన్న దేవాలయ యొక్క చరిత్ర. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చరిత్రలు అయితే కనుక ఈ కొండల ఒడులు అయితే కనుక ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎవరో రారు అని అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే నివసించేవారు కాబట్టి వీళ్ళు ఒక్కొక్క అడుగు ఎదరికేసుకొచ్చేటప్పటికి వీళ్ళకి ఒక్కొక్క దేవాలయం కనపడతా ఉన్నది. ఒక్కొక్క దేవాలయము కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో మనుషులు నివసించేవారు అనటానికి జీవ ఆధారంగా కనపడతా ఉన్నది మాకండి. అదే ఇప్పుడు ఈరోజు ఇక్కడ శివుడి గుడి కావచ్చు, కింద గుబ్బలమ్మ గుడి కావచ్చు, ఆ కింద ఇంకా ఒక చాకలవాడి పొయ్యి కావచ్చు, లేకపోతే ఇంకెదరికెళ్తే కనుక భీముడు అడుగు అనేది కావచ్చు. ఇదంతా కూడా ఒకప్పుడు పాండవులు నివసించేవారు అనేసి ఆధారాలు స్పష్టంగా కనపడే విధంగా అయితే కనుక గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మీరు ఈ శివుని యొక్క ఆలయంగా లేదా ఈ శివుడి యొక్క ప్రతిరూపం ఎప్పుడు మీకు కనపడ్డది సార్? ఈ సంవత్సరం సార్. అంత ముందు నుంచి ఉందని చెప్పేవాళ్ళు, మేమేది పట్టించుకునే వాళ్ళం కాదు. కాస్త ఏంటంటే ఇదేమో అబద్ధం అని ఒక విధంగా చూస్తే దాని రూపం అయితే ఉంది అని అనుకున్నాం. అటప్పుడు ఏదో పాక కింద వేద్దాం దీనికి అనుకున్నా. ఆ తీసేటప్పుడు ఒక రాయి రూపంగా వచ్చింది సార్. ఇది శివుని ఒక భావంగా ఉంది. దీన్ని చూస్తే ఇదనే కాపాడుతుందని చూసి పైకి తీసి చూస్తే అలాగే ఉందని చెప్పి దాన్ని ఇక్కడ పెట్టి దాన్ని ఉంచడం జరుగుతుంది. అంటే గతం నుండి నోటి మాటల ద్వారానే విన్నారు కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. పైన ఉన్నది అనే ఒక ఆలోచన భావంతో చాలా మంది చెప్పడంతో విన్నారు పెద్దలు చెప్పిన మాటలు. కానీ ఈ రోజు వీళ్ళు అంతా ఆలోచించుకుని అందరు కలిసి వచ్చి చూద్దాం అనేసి ఇక్కడ దాన్ని బయటకు ఏదైతే శివలింగం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని చక్కగా డెకరేషన్ చేసి దాన్ని ఇప్పుడు పూజలు అయితే చేస్తూ ఉన్నారు. గత ఏదైతే శివమాల వేసుకున్నారు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి నివాసం ఉన్నారు అంటున్నారు. 41 రోజులు 42 రోజులు 43 రోజులు ఇక్కడే ఈ బండల మీదే మనం నిలబడ్డ ఈ బండల మీదే వాళ్ళు మొత్తం ఇల్లు వాకులు అంతా విడిచిపెట్టేసేసి ఇక్కడే వారు నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కూడా ఇక్కడే వండుకుని ఆ పూటకి వండుకుని వాళ్ళు భోజనం చేయటం ఇక్కడ ఆ 43 రోజులు దీక్షను కూడా ఇక్కడే చేశారు అనేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మరి ఇది గ్రామస్తులు కోరుకునేది ఒకే ఒకటి కోరుకుంటున్నారు. అది ఏంటి అంటే గనక ఇక్కడికి రావటానికి వెహికల్ రావటానికి దారిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అది ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా అనేక మంది ఇక్కడికి దర్శించుకునే అవకాశం ఉంటుంది. మా గ్రామాలు వీళ్ళంతా ఒకటే కోరుకుంటున్నాం, మా గ్రామాలు డెవలప్ అవుతాయి, మేము డెవలప్ అవుతాము, ఇక్కడ ఉన్న దేవాలయాలు పూజలు అందుకుంటాయి అనేసి వీళ్ళైతే కనుక తెలియజేస్తా ఉన్నారు. శివుడి గుడి అలాగనే గుబ్బలమంగమ్మ గుడి మనం చూసి వచ్చాము. ఇప్పుడు నా వెనకాల ఉన్న ఒక పొయ్యి రూపంలో కనపడుతుంది కదా, ఇది చాకలి పొయ్య అనేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. సేమ్ ఆ రోజు పొయ్యి ఎలా పెట్టుకుంటామో అలాగునే ఆ పొయ్యి ఆకారం అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నది. గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ ఇది చాకల మూట అండి, బట్టల మూట, దానికి ఆనమాళ్ళు, అది పొయ్య. పూర్వం ఇక్కడ పెద్ద పేరు మా పితృలందరూ కూడా చక్కగా ఇక్కడ జనాల మిసిలేరు అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఇదే ఆధారం అండి అనేది చెప్తా ఉన్నారు. సార్ నమస్తే. మీరు అన్నారు కదా ఇప్పటి వరకు కూడా అన్ని చూపించారు చాలా చక్కగాను. అలా మీరేం కోరుకుంటున్నారు అసలు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరేం కోరుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు గానని అటు అధికారులకు గానని, మీరు అధికారుల దగ్గర నుంచి ఏ సహాయం కోరుకుంటున్నారు చెప్పండి. మాకు ఇక్కడికి ఆహ్వానాలు వస్తాయి, ఇక్కడికి వచ్చే జనాలకి మాకు కొద్దిగా మాకు ఈ దారి అంటే ఒక ఆహ్వానాలకి ఇస్తాయి. మాకు ఒక రోడ్డు
అని కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము ఇంకా అభివృద్ధి కావాలంటే ఇంకా మాకు అక్కడ ఇంకా ఎలా అభివృద్ధి చెందుతాం. ఆ రోడ్డు పడ్డట్లయితే మాకు ఒక అవకాశం మాకు కల్పిస్తే మాకు ఇది దానికి మాకు అది కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇంకా అలాగే ఏదో ఈ పెట్టుకోవాలని ఆ రోడ్డు పడ్డట్లయితే మాకు కొన్ని ఏదో కొట్లు కిరాణా కొట్లు అవి పెట్టుకుంటాక మాకు బాగా అభివృద్ధి చెందుతామని మేము కోరుకుంటున్నాం సార్. మాకు అది చేసినట్లయితే మాకు రోడ్డు ఇలాగ పడ్డట్లయితే చేసినట్లయితే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గర నుండి సహకారంతో ఎవరి డిపార్ట్మెంట్ అండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం. రోడ్డు వేయాలంటే వాళ్ళ సహకారం ఉంటేనే మాకు రోడ్డు పడుతుంది, లేదంటే మాకు కష్టం కదా. వాళ్ళు పర్మిషన్ ఇస్తే గానీ మాకు లోనకి రావడానికి కుదరదు. ఇప్పుడు ఆ గుడి ఏదో పాకి కట్టిన దానికి చేసుకోవాలైనా గుబ్బలం తల్లి మళ్ళీ పాకేసుకోవాలైనా వాళ్ళ అనుమతి మాకు కావాలి. వాళ్ళు కాస్త మాకు ముందుకు వచ్చి చేసుకున్నట్టు మేము తీసుకున్నాం సార్. ఇది వాళ్ళ సహకారం పూర్తిగా కావాలి మాకు. వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే గనక అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలా ఐటీడీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు సహకారం చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వాహనాలు రావాలి అంటే గనక రోడ్డు కావాలి. రోడ్డు వేసే ఒక పని ఎవరిది అంటే గనక వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో అవుతుంది. కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ రోడ్డు అన్నది ఎవరినొకరిని పట్టుకుని మేము ఏర్పాటు చేసుకుంటాం అనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా కాలినడకనే వచ్చాం, ఎటువంటి వెహికల్స్ కూడా రాదు. ఇదంతా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నదంతా కూడా కాలినడకనే వచ్చి ఆ గుడులు కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన మెటీరియల్స్ అంతా కూడా పాకేసుకోవాలన్నా లేకపోతే అక్కడ ఏం చేసుకోవాలన్నా వీళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ఎటువంటి వాహనాలు వచ్చే దారి లేదు. కేవలం నడిసే ఈ యొక్క 2 కిలోమీటర్లన్నర గ్రామం విడిచిపెట్టి రావాలి. వీళ్ళు అక్కడ నుండి వస్తేనే వీళ్ళకి ఇక్కడికి చేరుకోగలరు. కాబట్టి వీళ్ళు ఒకటే కోరుకుంటూ ఉన్నారు డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక అవకాశం ఇస్తే కనుక మా గ్రామాలు మేము కూడా ఆర్థికంగా కొంచెం ఎలుగులోకి వస్తామండి, అభివృద్ధి పొందుతామనేసి వీళ్ళైతే కనుక చెప్పడం జరిగింది. వీళ్ళకు కొండలు దాటుకుని డొంకలు దాటుకుని ఇక్కడ ఏదైతే చెప్తున్నారో గ్రామస్తులు భీముడు పాదాలనే ఆ స్థలానికి అయితే రావడం జరిగింది. ఇగో నా ఎడం చేతి దగ్గర ఉన్న ఈ 2 పాదాల్లో ఉన్న ఆనమాలే భీముడు పాదాలు అనేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు నా పక్కనే చిన్న వాటర్ ఫాల్ అయితే ఉన్నది. ఈ వాటర్ ఫాల్ అనుకుని ఇదంతా కూడా పెద్ద బండ. ఈ బండ మీద భీముడు ఒకసారి ఆ 2 పాదాలు వేసి ఇక్కడ అడిగేశారు అనేసి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. వీళ్ళ పెద్దల దగ్గర నుంచి వింటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళైతే మన దగ్గరుండి చెప్తా ఉన్నారు. ఆ విధంగానే ఇక్కడ 2 అడుగులు ఉన్నాయి ఈ భీముడు పాదాలు అనేసి ఇక్కడ గ్రామస్తులు అయితే కనుక దీనికి బలమైన నమ్మకం ఉంది మాకు అనేసి అయితే కనుక ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు, ఒకసారి జూమ్ చేయండి అమ్మా. 2 పాదాలు ఆ పక్కన ఒకటి పక్కన ఒకటి పాదాలలాగానే ఉన్నాయి. సేమ్ చూసినట్లయితే కనుక ఈ 2 పాదాలు కూడా భీముడి యొక్క పాదాలు. ఇదంతా కూడా మన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోనే ఉన్నది, ఇంకెక్కడా కాదు. ఈ టూరిజం ప్లేస్ అంతా కూడా ఎక్కడ ఉందంటే కనుక ఏలూరు జిల్లా పోలవరం మండలం. అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయనేసి మన గతంలోనే నేను ఇవన్నీ చూపిస్తాను మీ అందరికీ అనేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాలి. ఇవంతా కూడా కనుమరుగైపోతుంది. మనం టూరిజం ప్లేస్ పేరుతో అరకు లేక ఇంకా అనేక లంసింగ్ ఇంకా అనేక ప్రాంతాలు వెళ్తా ఉన్నాం. కానీ మన పోలవరం మండలంలోనే జిల్లేలగూడెం పంచాయతీ రెడ్డి కుంకాల అనే గ్రామం దగ్గరికి అద్భుతమైన ప్లేసులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా చాకల బండ అనేది చెప్తా ఉన్నారు. ఇది అంత పెద్ద బండరాయి ఇక్కడ చూసుకోవచ్చు. నా వెనకమాల రెండు ఒకసారి చూద్దాం. చక్కగా వాగైతే వెళ్తా ఉన్నా. చూడండి ఎంత చక్కటి ప్రాంతం చూసారా. ఇలాంటి చక్కటి ప్రాంతాన్ని మన చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే కనుక మిస్ అయిపోతున్నారు. ఒకళ్ళు కాదు, చాలా మంది మిస్ అయిపోతున్నారు. చాలా మందికి తెలియదు ఇక్కడ ఎంత అద్భుతమైన ప్లేసులు ఉన్నాయనేసి. ఒకసారి GX9 అయితే కనుక ఒక అడుగు ముందుకేసి మీకు ఎంత అద్భుతమైన ప్రాంతాన్ని అయితే మీకు చూపిస్తామని చూడొచ్చు. చాలా చక్కగా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ఇదంతా కూడా వాటర్ ఫాల్, చక్కగా నీళ్ళు పోతా ఉన్నాయి. లోతు కూడా ఏమీ లేదు, ప్రమాదకరమైన ప్లేస్ అయితే కాదు. ఇది అందరూ కూడా వచ్చి చక్కగా ఇక్కడ పిల్లలతో కానివ్వండి, పెద్దలతో కానివ్వండి,
ఎవరైనా రావటానికి అవకాశం ఉంది, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కానీ రావటానికి ఒకే ఒక ఇబ్బంది, దారి లేదు, వెహికల్ అయితే రాదు. కేవలము 3 కిలోమీటర్లు గ్రామం నుండి ఇక్కడికి నడిచి రావాల్సిందే. ఆ నడిచే ప్రాసెస్లోనే ఒకవేళ ఇబ్బంది పడతారేమో కానీ అది గుర్తించుకుని ఒకవేళ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకవేళ ఇక్కడ కానీ ఒక వెహికల్ రావటానికి ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడ టూరిజం ప్లేస్ అనేది డెవలప్ అవుతుంది అనేసి అటు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇదంతా చూసాము. చక్కటి కొండల మధ్యన ఆహ్లాదకరమైన ప్రాంతంగా మేము గుర్తించడం జరిగింది. చాలా మంది పూర్వంలో ఉన్న అధికారులు కూడా ఇక్కడ దారిని ఏర్పాటు చేస్తామనేసి చెప్పి వారు రిటైర్మెంట్ అయిపోయారనేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు, లేదా ట్రాన్స్ఫర్ అయిపోయారని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కానీ నేటికి ఇది అలా కలగా ఉండిపోయింది. ఇది కల కాదు, నిజం చేయాలనే ఒక ఆలోచనతోటే ఈరోజు GX9 న్యూస్ ఒక అడుగు ముందుకేసి ఈ కథనాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు మన గ్రామము, మన యొక్క మండలము డెవలప్ చేస్తూ ఈ టూరిజం డెవలప్ చేసినట్లయితే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందుతారనేసి, ఆర్థికంగా వారు నిలదొక్కోవడానికి ఒక ఆలోచన భావాన్ని కలగజేసిన వారం అవుతామనేసి నేను ఈ యొక్క ఛానల్ పూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చాటలమోపు కొండ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ యొక్క శివాలయం, ఆ తర్వాత గుబ్బల మంగమ్మ, ఆ తర్వాత సాక్రి పొయ్య, భీముడు పాదాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాటల మోపు అనేది ఈ కొండ పేరు పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం అన్ని కూడా చాటల కింద ప్రతి రాయికి మయాన్ గ్యాప్, ఒక చాటల మోపుని కడితే ఎలా ఉంటుందో అదే కొండలో ప్రతి కూడా ఈ బండలు ఉన్నాయి చూడు, చాలా చక్కగా ఉన్నాయి. వీళ్ళంతా అంటా ఉన్నారు ఇదంతా కూడా చక్కగా టూరిజం ప్లేస్ గా అనుకూలంగా కనపడతా ఉన్నది అనేసి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇది డెవలప్ చేసుకుంటాము, మేమందరం అందరికీ ఉపయోగపడుతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషించి వెళ్తారు అనేసి ఒక ఆలోచన భావంతో అయితే ప్రజలైతే ఉన్నారు.